మావోయిస్టు పట్ల ఏపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక టీడీఎఫ్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేను పోలీసులే అరెస్ట్ చేశారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అతన్ని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. అది నయీం కేసులో మనం చూసాం. పోలీసులకి విచ్చలవిడి అధికారం ఇవ్వడం వలన వాళ్ళు నేర ప్రపంచాన్ని ఎట్లా సృష్టించారు అనేది కూడా మన అనుభవంలో ఉంది. ఇప్పుడు ఏఓబిలో జరిగిన పరిణామాలు, అక్కడ పనిగట్టుకొని వెళ్ళారు, వాళ్ళని చంపారు. రాజ్యము పోలీసులు ఏ విషయం చెప్పినా వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, సమాజానికి తెలుసు, మీడియాకు తెలుసు. అక్కడ వెళ్ళింది ఈ గ్రేహౌండ్ వాళ్ళనే దీన్ని సృష్టి చేసిన వాళ్ళే దాన్ని కేవలం చంపడం కొరకే సృష్టించారు. కానీ మావోయిస్టు ఉద్యమాన్ని చట్టబద్ధంగా నియంత్రించడం కొరకు సృష్టించిన ఫోర్స్ కాదు ఇది. కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళడమే చంపడం కొరకు వెళ్తున్నారు. తుపాకీ మధ్యన వైరుధ్యము పోరాటం ఉన్నప్పుడు మరి వాళ్ళు తుపాకీ ఉంది, వీళ్ళు తుపాకీ ఉందని అనుకుంటే ఇది చాలా ప్రమాదం. కొత్త రాష్ట్రము, రాష్ట్ర పునర్నిర్మాణము అని ఒకవైపు మాట్లాడుతూనే మనుషుల శవాల మీద, ఇట్లా మారణకాండ మీద, మారణ హోమం మీద నూతన రాష్ట్ర నిర్మాణం ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పటికైనా మనం పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నది ఏమిటంటే, ఇది నిజంగానే ఎన్కౌంటర్ మీద అని అనుకుంటే, మీరు చట్టబద్ధంగా ఇది జరిగింది అని అనుకుంటే దానికి మేము న్యాయ విచారణ చేయండి. ఒక సిట్టింగ్ జడ్జి చేత మొత్తంగా ఏఓబిలో ఏం జరిగిందో దానికి న్యాయ విచారణ, సమగ్రమైన న్యాయ విచారణ చేయించడము, దానికి మీరు వెనకానకూడదు. రామకృష్ణ గారిని ఖచ్చితంగా ఆర్కే గారు ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఇప్పటికైనా ఉన్నాయి అని నమ్మకం చాలా మందికి లేదు. కనీసం ఆయన ఉంటే ఇప్పటికైనా కోర్టులో హాజరుపరచాలి. ఇప్పటికే శిరీష తన కొడుకుని ఇవాళ మున్న మరణం జాతికి అంకితం అని చెప్తుంది. మున్న ఈరోజు చిన్న పిల్లవాడు ప్రజల జీవితాలను చూసి చలించిపోయి అక్కడ ఉద్యమంలో అమరుడయ్యాడు. శిరీష ఇవాళ కోర్టుకు వచ్చి న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్య విలువలు ఇంకా బతికి ఉంటే, నా భర్త చంద్రబాబు పోలీసుల చేతుల్లో ఉంటే కోర్టుకు హాజరుపరచమని కోరుతుంది.